సార్ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు ఊరికే సినిమా పాటల సరదా మీదో లేతే సినిమా పాటలు రాసి సినిమా గేయ రచయితని అనిపించుకుందాం అన్న ఒక యావో కాకుండా ఆ పడికట్టులోంచి ఆ సారవంతమైన ఏరియా నుంచి చదువుకుని అన్ని సాహిత్యం పట్ల క్షుణ్ణమైన అవగాహనతో సినిమా పరిశ్రమకు వచ్చిన అతి తక్కువ కవులలో గేయ రచయితల్లో మీరు ప్రధానంగా మీ పేరు చెప్పడానికి ఏమాత్రం వెనుకాడనక్కర్లా. థ్యాంక్ యూ. ఏమాత్రం. అయితే మీ జర్నీ నేను మీరు రాసిన కవిత్వం పుస్తకాలు కూడా నాకు మహాప్రసాదం మీరు పంపించారు. నేను చదివాను. అవి చదివిన తర్వాత నాకు కలిగిన భావన మిమ్మల్ని అడుగుతున్నది. అంత గొప్ప సాహిత్యం వెలిగించిన మీరు సినిమా పాటలతో ఎలా వేగుతున్నారు? ఎందుకంటే మీదంతా స్వేచ్ఛా సాహిత్యం, అవును, ఆత్మాశ్రయ కవిత్వం, మీ మనసులోకి వచ్చే ఆలోచన మీరు రాసుకుంటారు అంతే. సినిమా పాట అది కాదు. ఈ రెండిటికి మధ్య మీ ప్రయాణం లేదా మీ తాలూకా ఆపసోపాలు అవస్థలు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే ఇవన్నీ ఉంటాయని తెలిసే ఉంటాయని మానసికంగా సిద్ధపడి వచ్చినవాడిని. మీరన్నట్టు ముందుగా నాకన్నా ముందుగా వచ్చినటువంటి కవులు ఉన్నారు. అంటే సినిమా కోసం సినిమా పాటలు రాయడం కోసమే సినిమాకి వచ్చిన వాళ్ళు కాదు. అది ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. సినిమా కోసం రాలే ఆయన వెళుతున్న మార్గంలో సినిమా ఒక మజిలీ. కరెక్ట్. అలాగే శ్రీశ్రీ గారు, అలాగే దాశరథి గారు, అలాగే నారాయణ రెడ్డి గారు. ఇది మనకు తెలిసినంతవరకు. ఇంకొక రకంగా చూస్తే ఆత్రేయ గారు కూడా పూర్వం నాటక రచయిత. అవును, ఎన్జిఓ కప్పలు. పద్య రచయిత కాదు. పద్య రచయిత కూడా, కానీ పద్య రచయితగా లబ్ధ ప్రతిష్ఠుడు కాదు. కరెక్ట్ కాదు. ఆయన ఆత్మ కథనంతా పద్యకావ్యంలో రాసుకున్నాడు. పద్యం రాయడం ఆయనకు చాలా సులభమైన ప్రక్రియ. కానీ ఆయన నాటకాలు రాసినాడు. అవునండి, నాటకాలు రాస్తున్నప్పుడు ఆయన ఒక ధిక్కార కలం చేతబూనినవాడు. సినిమాలోకి ఆయన వచ్చిన తర్వాత పాట ఆయనను ఆశ్రయించాల్సి వచ్చింది. పాటను ఆయన ఆశ్రయించదా. ఆయన మామూలుగా కథ మాటలు అలా వచ్చినాడు. కానీ రాఘవేంద్రరావు గారి నాన్నగారు ప్రకాష్ రావు గారు, లేదు నువ్వు పాట బాగా రాస్తావు, బాగా రాయగలవు అని ఆయనకే తెలియని ఆయనలో ఉన్న అపారమైన శక్తి సామర్థ్యాల్ని గుర్తించి ఆయన చేత తొలిపాట రాయించిన వారు ప్రకాష్ రావు గారు. అలా పాట తనను ఆశ్రయించింది. ఆశ్రయించిన పాటకు చోటిచ్చి, హృదయంలో చోటిచ్చి, వాటా ఇచ్చి తన పాటని, ఆ పాటకు వైభవం కలిగించినటువంటి మహాకవి ఆత్రేయ గారు. ఇది వదిలేస్తే నేను కూడా ముందు నేను కవిని. వెలుగురేఖలు అనే ఒక నవల కూడా 85లోనే రాశాను. రాసిన తొలి నవల ఆనాటి సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ద్వితీయ బహుమతి పొందిన నవల వెలుగురేఖలు. అదే నా మొదటి రచన నవలగా. అయితే సుద్దాల హనుమంతు, జానకమ్మ గురించి మీకు తెలిసిందే. వాళ్ళు ప్రజాకవులు, ప్రజా కళాకారులు. వాళ్ళు అమ్మా నాన్న కావడం వల్ల పాట నాకు డిఎన్ఏ వచ్చింది. కానీ నేను నాటికలు ఎక్కువ రాశాను స్కూల్లో. నాటికలు రాసి దర్శకత్వం వహించి, ఇది స్కూల్ దశలో రాసి దర్శకత్వం వహించి, సినిమాలు చూసి, ఆ సినిమానే ఒకే ఒక్కసారి చూసి మొత్తం డైలాగులు నోటికి వచ్చేవి. దాన్ని తీసుకెళ్ళి మా ఊరికి అనుకూలంగా, అంటే మా వసతులకు అనుకూలంగా దాన్ని అవే డైలాగులు పెట్టి మా ఫ్రెండ్స్ తోటి వేషాలు వేయించి దర్శకత్వం వహించేవారు. ఇలా
సినిమా నాకు ప్రాథమిక స్కూల్లోను, మిడిల్ స్కూల్లోను, హై స్కూల్లోనే నా దగ్గరికి వచ్చింది సినిమా. సినిమా అంటే నాకు అంత ఇష్టమైంది. ఇలా ఇష్టమైన సినిమాలో నాటకాలు వేసేవాడిని, నటించేవాడిని, దర్శకత్వం చేసేవాడిని కాబట్టి అంతెందుకు అల్లూరి సీతారామరాజు సినిమా చూసి ఆ డైలాగులు రాయించి మా ఉత్తేజ్ చేత, మా సుధాకర్ మా తమ్ముడు చేత రూదర్ఫర్డ్ అల్లూరి సీతారామరాజు వేషం వేయించి స్కూల్ లోపల అద్భుతంగా చేసిన వాడిని నేను. ఓహో, మన ఉత్తేజ్ నటుడు ఉత్తేజ్ అక్కే కొడుకే కదా. అవును. సో ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచే. కళలు మా నాన్న అమ్మ నుంచి వచ్చినాయి. నాన్న కవి, రచయిత, కళాకారుడు, గాయకుడు, పర్ఫార్మర్. అంటే వాగ్గేయకారులని ముగ్గురిని అంటారు. 3 గుణాలు ఉన్నవాడిని వాగ్గేయకారులు అంటారు. ఒక పాట తాను రచించి, తానే స్వరరచన చేసి, తానే గానం చేసేవాడు వాగ్గేయకారుడు. ఇది లెక్క. అన్నమయ్య నుండి కంచర్ల గోపన్న దాకా. అవును. తెలంగాణలో ఉన్న కళాకారులలో ఇంకొకటి అదనంగా చేరుతుంది. ఏంటంటే వాళ్ళు రాస్తారు, ట్యూన్ కట్టుకుంటారు, పాడతారు, దానికి అనుగుణంగా వాళ్ళు అభినయిస్తారు. ఎడిషనల్ పాయింట్ తెలంగాణ. అది నాన్న కంఠదగ్నంగా ఉంది నాన్నకు. అది ఆయన నైజామరాజుకు వ్యతిరేకంగా ఈ 4 ప్రక్రియలు తాను ఒక్కడై తన బృందంలో ఉన్న వాళ్ళందరినీ ఈ 4 ప్రక్రియలకు నేర్పించి ఒక సాంస్కృతిక ఉద్యమ సేనానిగా ఉన్నవాడు నాన్న. ఆ యుద్ధం అయిపోయి ప్రజాస్రవంతిలోకి వచ్చేసి మామూలుగా విప్లవము, గన్ను వదిలిపెట్టేసిన తర్వాత పుట్టిన వాళ్ళం మేము. కనుక నాకు వంశానుగతంగా లేదా వంశధారలాగా ఈ పాట అంశధారై నాకు వచ్చింది, నా లోపలికి వచ్చి బ్రహ్మాండం. ప్రతి మాట అసలు రాసుకోవాల్సింది వచ్చేసింది. కనుక సినిమా లోకంలోకి నేను వెళ్ళాలనే కోరిక చాలా చిన్నప్పటి నుంచే ఉండేది. అంటే 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నప్పుడే నారాయణ రెడ్డి గారి పాటలు విని ఎప్పటికైనా నేను నారాయణ రెడ్డి గారిలాగా వెండి తెర మీద నా పేరు చూసుకోవాలి అని నేను గుండె తెరపై రాసుకున్నాను నేను 8వ తరగతిలోనే. అది సరే తర్వాత ఉసే రమల ద్వారా కరెక్ట్గా నెరవేరింది ఆ కోరిక. ఆయన మొదటి పేరు, 2వ పేరు నా పేరు ఉంటుంది. ఎంత గొప్ప విషయం అది. అయితే సినిమా పట్ల కానీ పాట పట్ల కానీ నాకు రక్తగతంగా వచ్చినటువంటి శ్రద్ధ, భక్తి కూడా. పాటను భక్తిగా అనుకుంటాను నేను. శ్రద్ధ, ఆసక్తితో పాటు భక్తితో రాయాలి పాట. అది ఏ పాట అయినా. అది ఒక ఆర్తి అంతే. పాట రాయడం అంటే కేవలం ఏదో ఎవరో చెబితే రాసేయడం కాదు, ఎవరో చెబితే గీసేయడం కాదు. ఆ పాటను అంటే నాలో ఉన్నటువంటి సర్వ జీవ కణాలతో ఇష్టపడి రాయాలని అనుకునేవాడిని. అదే నేను రాశాను, రాస్తాను కూడా. నాకు పాట ఇప్పుడు నాగేంద్ర నాకు డబ్బులు ఇస్తాడు, నేను ఈ హిట్ టీవీ మీద పాట రాయాలి అని అనుకోను. హిట్ అనే టీవీ ఛానల్ కోసం నేను పాట రాయాలనుకుంటే హిట్ని నేను ప్రేమిస్తాను. నేను ఐ లవ్ ద సబ్జెక్ట్. నేను మొదలు ఆ సబ్జెక్ట్ని లవ్ చేస్తాను. ఎంతగా గాఢంగా ఇష్టపడతాను అంటే ఆ పాట ముందు నాకు నచ్చాలి. నేనే 100 సార్లు కాగితాలు చింపేస్తాను మనస్సులో కుదిరిన తర్వాతనే కాగితం మీద పెడతాను. ఓకే. అలా మీ కాగితాన్ని ఇంకొకరు చింపడానికి మీరు అవకాశం ఇవ్వను. నేనే చింపేసుకుంటాను. అది కూడా మనసులోనే కాగితం మీద పెట్టకముందే లోపల అనేక కాగితాలు ఉంటాయి కదా. ఆ కాగితం మీద రీములు ఉంటాయి కదా. వాటికి ముగింపు లేదు కదా. లేదు. కనుక అవంతా అయిపోయిన తర్వాతనే పెడతాం కాగితం మీద. అయినా నా సొంత పాట రాసుకున్నప్పుడు నేనే డైరెక్టర్ని కదా, నేనే బాస్ని కదా, నా సమస్య లేదు. సినిమాలకు వచ్చిన తర్వాత ఆ సమస్య ఒక దాసరి నారాయణరావు గారు, ఒక రాఘవేంద్రరావు గారు ఇలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళు నాకన్నా గొప్ప రచయితల చేత రాయించుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పిన సజెషను నన్ను కన్విన్స్ చేస్తే నేను మార్చుకునేవాడిని. లేదంటే నేను వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేవాడిని. నేను అలా అనుకోలేదండి, ఇలా అనుకున్నాను.
అంటే నువ్వు అలా అనుకున్నావా అని ఒప్పుకున్నటువంటి దర్శకుడు ఉన్నాడు దాసరి గారు. నువ్వు అట్లా అనుకున్నావా, అయితే అది కాదయ్యా, నేను అనుకున్న ఉద్దేశం ఇది అన్నప్పుడు నేను దానికి కన్విన్స్ అయిపోయి అయితే ఆగండి సార్ అని చెప్పి మళ్ళీ వారికి అనుకూలంగా రాయడం. ఇదంతా ఎప్పుడు జరుగుద్ది? ఆ పాటను ప్రేమించడంలో జరుగుతుంది, ఎగ్జాక్ట్లీ ఓన్ చేసుకున్నప్పుడు. ఫోన్ చేసుకోవడంలో జరుగుతుంది. ఇప్పుడు నా బిడ్డను నేను కురూపిగా మార్చలేను కదా, కరెక్ట్. నా బిడ్డ నాసికను నేను నడ్డి ముక్కు చేయలేను కదా. కరెక్ట్. కాబట్టి నేను రాయడం బహుశా తక్కువే రాసి ఉంటాను మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు. కానీ నేను రాసిన ప్రతి పాట నేను ఇష్టపడి రాసినట్టుగానే భావిస్తాను. కానీ ఆణిముత్యాలు కదండి, ఇప్పుడు ఎన్ని రాశారని కాదు కాదు కదా, ఎన్ని పాటలు మంచి పాటలు అన్నదే కదా అన్నదే ముఖ్యం. ఎప్పుడైనా అదే కౌంట్ అయ్యేది. అదే కదా కౌంటరీ. ఇప్పుడు ఈ రోజున మీకు సినిమా పరిశ్రమలో ఉన్న గౌరవం కానీ, మీ పట్ల దర్శక నిర్మాతలు కానీ, హీరోలు కానీ, ఫర్ దట్ మ్యాటర్ ఎవరు మీ పట్ల ఉన్న అందరికీ మీ మీద ఒక మమకారం, అరే మంచి పాట రాసాడే అదే అన్న గౌరవం. అదే ఈ పాటతో అశోక్తో రాయించండి ఎస్ అనిపించుకున్న పాటనే నా దగ్గరకు వచ్చింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.